కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలండి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. గ్రాట్యుటీ పాత పద్ధతిలో అమలు చేయాలి. ఆయాలకి ప్రమోట్ ఇవ్వాలి. ప్రమోట్ చేసి వాళ్ళని రాజకీయ వేధింపులు లేకుండా ప్రమోట్ చేయాలి. తర్వాత ఇప్పుడు ధరలు అప్పుడు 2019లో పెంచిన జీతంకి ఇప్పుడు జీతానికి కంపేర్ చేసి అప్పుడు ఎలాగైతే ఉన్నాయో రేట్లు, నిత్యావసర వస్తువుల రేట్లు ఇప్పుడు ఏ రేట్లో ఉన్నాయో దానికి దీనికి కంపేర్ చేయాలి కదండి. జీతం ఇచ్చి ఎంత పెంచారు? అతను ఉండేటప్పుడే, గత ప్రభుత్వం ఉండేటప్పుడే 10,500 చేశారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,000 రూపాయలే పెంచారండి. అప్పుడు మేము ధర్నాలు చేసేటప్పుడు 2023లోని ధర్నా చేసేటప్పుడు ప్రతి టెంట దగ్గరికి వచ్చి కూటమి ప్రభుత్వం, జనసేన వాళ్ళు అయితేటి, టీడీపీ వాళ్ళు అయితేటి వచ్చి మాకు హామీలు ఇచ్చారు. మీరు ఏవైతే కోరికలు కోరుతున్నారో ఆ కోరికల మేరగా మా ప్రభుత్వం వచ్చినప్పుడు మేము వెంటనే మీకు నెరవేరుస్తామని చెప్పారు. కానీ ఏమీ నెరవేర్చలేదు. మినీ సెంటర్లు 6,000 సెంటర్లు ఉంటే మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లు చేస్తామన్నారు. కానీ అందులో సగానికి సగం చేయలేదు. 1,810 ఉండిపోయండి. ఆ 1,810 కూడా జనాభాతో ప్రాతిపదికం లేకుండా మొత్తం అన్నీ కూడా మెయిన్ సెంటర్లుగా మార్చాలనే డిమాండ్ ఒకటండి. తర్వాత గ్రాట్యుటీ పాత పద్ధతిలో అమలు చేయాలి. 26,000 రూపాయల జీతం అమలు చేయాలి. తర్వాత ఇప్పుడు మెయిన్ అజెండా ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు మాత్రం ఇవి అమ్మఒడి అనేసి వేస్తున్నారు. కానీ మా అంగన్వాడీ పిల్లలకి మేము అంగన్వాడీ అంటే పునాది నుంచి గట్టిగా ఉంటేనే కదా, స్ట్రాంగ్గా ఉంటేనే కదా పై లెవెల్లోకి పిల్లలు వెళ్ళగలరు. మా అంగన్వాడీ సెంటర్లకి యూనిఫామ్ ఇవ్వాలి. యూనిఫామ్ ఇచ్చి పిల్లలకు కూడా తల్లికి వందనం అమలు చేయాలని మేము కోరుకుంటున్నామండి. మాకు ఇచ్చేది మాత్రం గోరంతా, వాళ్ళు చెప్పేదంతా కొండంతా. ఏం చెప్తారు? మేము ఇవి ఇచ్చాము, ఫోన్లు ఇచ్చాము, గిన్నెలు ఇచ్చాము, స్టవ్లు ఇచ్చాము, అవన్నీ ఇచ్చామని చెప్తారు. కానీ మాకు ఇచ్చే మాత్రం అన్నీ అంగన్వాడీ సెంటర్కి సంబంధించినవే ఇచ్చారు తప్ప మాకు ఉపయోగపడినవి ఏవీ లేవండి. మా అంగన్వాడీ టీచర్లకు కానీ ఆయాలకు కానీ మేము పనికి తగ్గ పారిజాతకం అడుగుతాము. అంతకు మించి మేము గొంతం కోరికలు ఏమి కోరలేదు. కానీ దానికి మించి మాకు ఏమి ఇవ్వలేదు. మాకు మేము పని కొండంత చేస్తే వాళ్ళు గోరంత ఇస్తానండి. మాకు 26,000 రూపాయలు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 26,000 రూపాయలు జీతం ఇవ్వాలి. మినీ సెంటర్లు 1,810 సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలి. ఆయాలకు ప్రమోట్ చేయాలి. తర్వాత పిల్లలకు తల్లికి వందనం, అంగన్వాడీ పిల్లలకి తల్లికి వందనం ఇవ్వాలండి. అది మా ప్రధానమైన డిమాండ్లు. మెయిన్ డిమాండ్ మా కనీస వేతనం 26,000 చేయాలని అడుగుతున్నామండి. కనీస వేతనం 26 అంటే 26 కూడా ఈ రోజులో చాలా తక్కువ. 26,000 అనేది కూడా చాలా తక్కువ. అయినా మేము దాన్ని అడుగుతున్నామంటే ఎంత అల్ప సంతోషమో ఒక్కసారి ఆడవాళ్ళని గ్రహించండి. మేము ఉదయం అందరితో పాటు గవర్నమెంట్ ఉద్యోగులు సాఫ్ట్వేర్ లాగే మేము కూడా ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు 2 సెలవులు పట్టుకొని మేము 2 యాప్లో డ్యూటీలు చేస్తున్నామండి. ఈ 2 యాప్లో డ్యూటీలు యాప్లో డ్యూటీలు చేస్తున్నామంటే ఆన్లైన్ వరకు కూడా రిజిస్టర్ వరకు ఉండాలి. మేము రిజిస్టర్లో ఉంటేనే కదా మేము సెలవుల్లో వరకు యాప్లో చేయగలము. అంటే ఇటు రిజిస్టర్ వరకు ఇటు యాప్లో కూడా చేస్తున్నాము. అలాగే మేము చేసే పని ఏంటంటే ఇటు హెల్తీగా పిల్లలు ఉండడానికి గ్రోత్లు చూస్తున్నాము. వాళ్ళ ఎడ్యుకేషన్ చూస్తున్నాము. ప్రీ స్కూల్ PP1 PP2 అని కూడా ఎడ్యుకేషన్ చెప్తున్నాము. వీటికి కొత్తగా నవచేతన ఆదర్శేల అని బుక్స్ కూడా మాకు ఇచ్చారు. వీటిని ఫాలోఅప్ చేస్తూ డైలీ మాకు అటెండెన్స్ ఒకటి మేము ఏం చెప్పాలనేది రెగ్యులర్గా మాకు వస్తుంది. దాన్ని ఫాలోఅప్ చేస్తూ ప్రీ స్కూల్ కండక్ట్ చేస్తూ ఇటు ఇమ్యునైజేషన్ చూసుకుంటూ ఇటు THL చూస్తూ THL రిజిస్టర్స్ అన్ని మెయింటైన్ చేస్తూ ఇటు 2 యాప్లు అటెండెన్స్ వేస్తూ ఇంత కష్టపడుతున్న దానికి మాకు 11,500 జీతం ఇస్తున్నారండి. మేము 19 సంవత్సరాల పాటు నేటికి చేస్తున్నాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అంతే జీతం అండి. ఈ రోజు ద్రవ్యోల్బణం రోజులు మీకు తెలిసిందే కదా. 10 రూపాయలకి రూపాయి విలువైంది 10 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంది. డబ్బుకి ఈ రోజులో విలువ లేదు. వస్తువుకున్న విలువ డబ్బుకి లేదు. అటువంటిప్పుడు మేము ఇస్తున్న మా 11,500 జీతంతో మేము ఎలా గెటన్ అవుతామండి? మేము గెటన్ అయితేనే కాదు మేము సెంటర్కి వెళ్ళి ఉద్యోగం కూడా చేయగలం. అలాగే మేము ప్రభుత్వానికి ప్రజలకి మేము వారధులుగా పనిచేస్తున్నాము. మేము THL అంటే గవర్నమెంట్ ప్రజలకు ఏమిస్తుంది? పౌష్టికాహారం ఇస్తుంది. అది మా ద్వారా అందుతుంది. అలాగే PMA పథకం వాళ్ళు డెలివరీ అయితే ఖర్చులు ఇస్తున్నారు. అది మా ద్వారా పొందుతున్నారు. అలాగే వాళ్ళకి ఇంజక్షన్లు పలానా చోట పడాలంటున్నారు. అది కూడా మా ద్వారా మా అంగన్వాడీ కేంద్రాలు మేము నిర్వహిస్తున్నాము. ANMలు వచ్చి మా సెంటర్ నిర్వహిస్తే వాళ్ళు డ్యూలిస్టులు తయారు చేసి వాళ్ళకి ఎవరికైతే ఇమ్యునైజేషన్ పడుతుంది అన్న వాళ్ళకి వేస్తున్నాం. ఇన్ని ప్రభుత్వ పథకాలు మా ద్వారా ప్రజలకి రీచ్ అయ్యేటప్పుడు
యువతులు వారధులుగా మేము పనిచేస్తున్నప్పుడు కనీసం ఆడవాళ్ళం కాబట్టి మాకు తగ్గ జీతం ఉండాలి కదండి. అంగన్వాడీ కేంద్రం స్టవ్వులు ఇస్తున్నారు, ఫర్నిచర్ ఇస్తున్నారు, రూములు బాగా చేశారు, పెయింటింగ్స్ వేస్తున్నారు, టైల్స్ వేశారు, టీవీలు ఇస్తున్నారు. ఇవన్నీ మా వ్యక్తిగతంగా మాకు పనికొచ్చినవి కాదు కదండి. మా వ్యక్తిగతంగా మాకు జీతం ఇచ్చి ప్రోత్సాహం చేస్తేనే కదండి మేము ఎంతో సంతోషంగా పిల్లలు చూసుకుంటూ మేము చేస్తాము. మాకు రాత్రి అనగా పగలనక ఇదే వర్కులతో టెన్షన్లు వస్తున్నాయండి. ఈరోజు అంగన్వాడీ టీచర్ వరకు టెన్షన్ పెరిగిపోయి ఉద్యోగం మానేసి వెనక వెళ్తే రూపాయి కూడా మా వెనకాతలు ఉండడం లేదండి. మాకు పిఎఫ్ కటింగ్ లేదు, ఈఎస్ఐ లేదు, పిఎఫ్ కటింగ్ లేదు, ఈఎస్ఐ లేదు. ఈరోజు పిఎఫ్ కటింగ్ ఉన్నా మేము ఒక 10 సంవత్సరాలు చేసి ఉద్యోగం చేయలేక మా ఆరోగ్యం సహకరించక మేము మానేసాం అనుకోండి, కనీసం ఆ డబ్బులైనా సరే మాకు వస్తాయి. ఫైనల్గా మాకు పిఎఫ్ ఈఎస్ఐ కటింగ్ ఉండాలి. తర్వాత మా ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి, గ్రాడ్యుయేట్ అమలు చేయాలి. ఒకవేళ ఇన్ కేసు ఆరోగ్యం సహకరించక మేము మానేస్తే మాకు ఎంతో కొంత బెనిఫిట్ కల్పించారు. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగులకు మాకు 62 సంవత్సరాలు రిటైర్మెంట్ పెట్టారు, కానీ మిగతా బెనిఫిట్స్ మాత్రం మేము గవర్నమెంట్ ఉద్యోగులుగా మాకు చేయడం లేదు. మేము ఒప్పందం చేసుకొని వచ్చాం, కానీ ఒప్పంద కార్మికులకు కూడా కొన్ని కండిషన్స్, ఆరోగ్యం అన్నీ చూడాలి కదండి. ఆ ఆరోగ్యం చూసే బాధ్యత గవర్నమెంట్దే కదా. కాబట్టి ఇప్పటికైనా దయదలిచి గవర్నమెంట్ మాకు గ్రాడ్యుయేటీని అమలు చేయాలి, పిఎఫ్ ఈఎస్ఐ పెట్టాలి. గ్రూప్ 4 ఉద్యోగస్తులకు కూలీలుగా కూడా మమ్మల్ని చూడమంటున్నాం. మేము సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా వరకు ఎంత అయితే చేస్తున్నామో మా ఉద్యోగాల్లో యాప్ల్లో కూడా పని భారాన్ని తగ్గించాలి. ఎందుకంటే మేము చదువుని మాకు 10th క్లాస్ చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలుగా తీస్తున్నారు. అటువంటిప్పుడు మేము యాప్ల్లో పని కూడా చేయలేకపోతున్నాం. అలాగే యాప్ని పెట్టేటప్పుడు కూడా దానికి సరైనంత నెట్ బ్యాలెన్స్ ఉండకో, నెట్ కనెక్షన్ అవ్వకో లేట్ అవుతుంది. మేము ఈ వర్క్ టెన్షన్ కూడా భరించలేకపోతున్నాం. అందుకని యాప్ల్లో కూడా పని భారాన్ని తగ్గించాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో ధర్నాలు జరుగుతున్నాయి. దాంట్లో అంతర్భాగంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర కూడా మేము ధర్నా చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ టైంలో మేము సమ్మె చేస్తున్నప్పుడు మా టెంట్ దగ్గరికి వచ్చి మీకు న్యాయం చేస్తామన్నారు. చంద్రబాబు నాయుడే కాదు, లోకేష్ గారు అన్నారు, పవన్ కళ్యాణ్ గారు అన్నారు, తెలుగుదేశంలో ఎంతమంది అగ్రనాయకత్వం ఉన్నారో అగ్రనాయకత్వం అంతా వచ్చి చెప్పారు మీకు న్యాయం చేస్తాము అని. ఇప్పటికీ సుమారు 2 సంవత్సరాలు కావస్తుంది. ఏది న్యాయం? మాకు వేతనాలు పెరగలేదు. గడిచిన 6 సంవత్సరాల నుండి రూపాయి వేతనం పెంచలేదు. వేతనాలు చంద్రబాబు నాయుడు గారు వచ్చి సుమారు 2 సంవత్సరాలు అవుతున్నా వేతనాలు పెంచలేదు. ఈ డిసెంబర్ 12న 2023వ తారీఖున మేము 42 రోజుల సమ్మెకి ప్రారంభం పలికాం. ఆ సమ్మె సాక్షిగా 2 సంవత్సరాలు అయిపోతుంది. అందుకని మళ్ళీ ఇక్కడికి వచ్చి ధర్నా కూర్చున్నాం. చంద్రబాబు నాయుడు గారిని కోరేదోటే, మీరు రూపాయికి టీసీఎస్కి ఎకరం భూమి ఇచ్చేస్తున్నారు, లూలుకి డబ్బులు ఇచ్చేస్తున్నారు, పెద్ద పెద్ద పెట్టుబడిదారులకి అన్ని రకాల రాయితీలు, ఎన్ని రాయితీలు ఇస్తున్నారో లెక్కలేదు. 22,500 కోట్ల రూపాయలు ఒక గూగుల్ ఏఐ సెంటర్కి రాయితీ ఇచ్చారు. మరి వాళ్ళందరికీ ఇచ్చారు కదా, వాళ్ళందరినీ చూస్తున్నారు కదా. మరి మీకు ఓట్లేసిన ఈ అంగన్వాడీలు కనిపించట్లేదా? మాకు ఇచ్చిన మాట ఎందుకు మర్చిపోతున్నారు? మాకు ఇచ్చిన మాట ఎందుకు మీకు గుర్తుండట్లేదు? పెట్టుబడిదారులు, ఆ తర్వాత కార్పొరేట్స్, ఐటీ కంపెనీ యజమానులేనా మీకు గుర్తుంటారు? మీకు ఓటేసి గెలిపించిన అంగన్వాడీలు గుర్తుండరా అని మేము కూడా ఉన్నాం, మేము కూడా బతికే ఉన్నాము. మాకు కూడా మమ్మల్ని కూడా గుర్తించండి. పెట్టుబడిదారులు, కంపెనీ యజమానులే కాదు, మేము కూడా ఏఐ గూగుల్ సెంటరే కాదు, మేము కూడా బతకాలి సార్, మాకు కూడా వేతనాలు పెంచండి అని అడగడం కోసమే ఈరోజు మేము ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టాం. చంద్రబాబు నాయుడు గారు కాగ్నిజెంట్కి శంకుస్థాపన చేయడానికి వచ్చారు, లోకేష్ గారు వచ్చారు, విశాఖపట్నంలోనే ఉన్నారు. కాబట్టి మా వేతనాలు పెంచుతూ ప్రకటన చేసి మమ్మల్ని అందరినీ సంతోషపరచాలని, ఆయన మీద మేము పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని కోరుతున్నాం. అనేక దశాబ్దాలుగా గ్రామాల్లో తమ ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎంతోమందికి మేము రాష్ట్ర ప్రభుత్వానికి తమ వంతు కూడా మేము అనేక కార్యక్రమాలు మేము కూడా భాగస్వామ్యం అవుతున్నాయి. కానీ కనీస వేతనం అమలు కాక అనేక రకాల ఇబ్బందులు పడాల్సి వస్తుంది, ఆర్థికంగా కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. గత ప్రభుత్వంలో మేము 42 రోజుల పాటు ఆందోళన చేస్తాం, సరే ప్రతిఫలం లేకపోయింది. ఈ కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము మా గవర్నమెంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు కనీస వేతనం అమలు చేస్తాం, ఏదైతే మీకు గ్రాడ్యుయేటీ ఉందో అవన్నీ కూడా పెంచుతామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చిన సరే ఇంతవరకు కూడా కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు. కనీసం తమ వైపు కూడా చూడటం లేదంటే కూడా అంగన్వాడీ కార్యకర్తలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. ప్రభుత్వం ఎప్పటికైనా తమ ఇబ్బందులు గుర్తుంచుకొని తమకు ఏదైతే మా న్యాయమైన డిమాండ్ ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చాలంటే కూడా వీరంతా కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రాఘోతరాము, అభినవ్ భారత్, విశాఖపట్నం.